కొద్దిగా ఒక 5 నిమిషాలు కొద్దిగా 5 నిమిషాలు అయితే కొంచెం ప్రవీణ్ కొద్దిగా తీ ప్రవీణ్ ఒక్కసారి తీసుకో. రెండు కూడా సందనట కెమెరా పెట్టి తీసుకోరాదు. ఓకే. సూర్యాపేట నియోజకవర్గంలో నేషనల్ హైవేకి అతి సమీపంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాంచినటువంటి శ్రీ లింగమంతుల స్వామి జాతర జరిగేటువంటి ప్రఖ్యాతమైనటువంటి లింగమంతుల స్వామి యొక్క పాలక వర్గాన్ని మనం నియమించుకోవడం జరిగింది. ఇప్పుడే మనందరి సమక్షంలో పాలకవర్గం ఆ స్వామి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం కూడా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ లింగమంతుల స్వామి జాతర రాబోయే రోజుల్లో ఏ విధంగా జరుపుకోవాలి, వీరి యొక్క విధి విధానాలు ఏంది, భక్తులు ఏ విధంగా రావాలి, అధికారులు ఏ విధంగా మెసులుకోవాలి అని సూచన సలహాలు తీసుకోవడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు వీరందరూ కూడా అభినందనలు తెలపడం కోసం మన యొక్క సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ప్రప్రథమంగా మనందరి తరఫున పోలబడి నరసయ్య యాదవ్ గారు ఇప్పుడే చైర్మన్గా ఎన్నికైనారు కాబట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాను. వారి వేదిక తర్వాత సభ్యులుగా ఎన్నికైనటువంటి పోలబైన కుర్ర సైదులు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. వీరబోయిన సైదులు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. సిరిపంగి సైదమ్మ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మెంతపోయిన లింగస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మెంతపోయిన చిన్నమల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ పొలబైన నరేష్ పిల్లయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. కనుల పండుగ జరిగింది అది. మరి దీన్ని ఉద్దేశించి మనకు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు తనయుడు రామరెడ్డి సర్వోత్తమ రెడ్డి గారు, పిసిసి సభ్యులు కొప్పుల వేణారెడ్డి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కక్రేని శ్రీనివాస గారు, అమ్జద్ అలీ గారు, మరి వేదిక మీదకి రాలేకుండా అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాతో పాటు మిత్రులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తా ఉన్నారు.
బురాజ్పల్లిలో వేంచేసి ఉన్నటువంటి లింగమంతుల స్వామి పాలకవర్గ చైర్మన్గా ఎన్నికైనటువంటి పొలబైన నర్సయ్య గారికి, ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి యువ కిషోరం ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి, మన పిసిసి డెలిగేట్ పబ్లిక్ క్లబ్ కార్యదర్శి గారు శ్రీ కొప్పుల వేనారెడ్డి గారికి, మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి చెకిలం రాజేశ్వరరావు గారికి, పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ గారికి, స్థానిక కౌన్సిలర్ లక్ష్మీ మకట్లాల్ గారికి, వైస్ చైర్మన్ నరేష్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి లింగమంతుల స్వామి పాలకవర్గ సభ్యులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నా తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మిత్రులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలిసిన విషయమే, మన నాయకుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు తన 40 ఏళ్ల కాలంలో ఎంతో మందిని నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ కొలువైనటువంటి పాలకవర్గం కూడా ఎంతో మంది సాధారణ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళని కూడా వారిని పాలకవర్గ సభ్యులుగా ఇక్కడ లింగమంతుల స్వామి గారి సభ్యులుగా చేసి వారిని పాలకవర్గ సభ్యులుగా చేయడం జరిగింది. మరి మన తెలంగాణలోనే 2వ అతిపెద్ద జాతరగా మన లింగమంతుల స్వామి జాతర ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధి చెందిన జాతరగా మనం చెప్పుకుంటున్నాం. రాబోయే ఫిబ్రవరిలో జరిగే ఈ జాతరకు ముందుగా ఉన్నటువంటి అవసరాలను గుర్తించి అన్ని సరిచేయడానికి ముందు చూపుతోటి మన నాయకుడు దామోదర్ రెడ్డి గారు అయితేంది, రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు అయితేంది, వేనారెడ్డి గారు అయితేంది, పోతు భాస్కర్ గారు అయితేంది, చెవిటి వెంకన్న అయితేంది, స్థానిక అందరు నాయకులందరూ కూడా కూర్చొని ఈ సభ్యుల యొక్క కూర్పును చేయడం జరిగింది. మరి నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై దామన్న. ఓ మంచి పేరుంది. మన దగ్గర కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క దేవుని పండగల విషయాల్లో కానీ, దేవుని కొలిచే విషయంలో కానీ అన్ని కూడా సర్వమతాల వారు కూడా ఇక్కడ విచ్చేసి అన్ని పండుగలను కూడా చాలా సంతోషంగా జరుపుకుంటాం. ఇందులో లింగమంతుల స్వామి జాతర ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి ఈ నిర్వహించే 5 రోజుల కార్యక్రమంలో అన్ని కులాల వారు, మన రాష్ట్రం వాళ్ళే కాకుండా అన్ని మతాల వారు పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేయాలి, మన పాలకవర్గం మంచి స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మంచి భక్తి భావంతో ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావాలు గల వల్ల మన పోలవైన నరసన్నను మన మాజీ మంత్రి వర్యులైనటువంటి మనందరి ప్రియతమ నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారిని చైర్మన్గా చేయటం, అలాగే పాలకవర్గాన్ని అందరినీ కూడా మంచిగా కూర్పు చేయటం జరిగింది. వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ముందుకు నుంచి చేసిన వర్గం కంటే ఇప్పుడు మనం అనుకూలంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వర్గం ఏర్పడింది మన వాళ్ళు. కాబట్టి అందరూ కూడా సహకరించి భక్తిభావంతో ఈ లింగమంతుల స్వామి జాతరని చిన్న పొరపాట్లు వస్తూనే ఉంటాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ లింగమంతుల జాతరని డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని, కావాలంటే మనకు ఇంకా నిధులు మంచిగా లింగమంతుల జాతరకి నిధులు కావాలని నిధులు ఇచ్చేసి పర్మనెంట్ వర్కులకు పెద్దలు సహకరించి మా లింగమంతుల జాతరకి పర్మనెంట్ వర్కుల కొరకు ఏదైనా నిధులు మాకు ఇప్పిస్తే ఉన్న గుడి తెలంగాణలోనే 2వ జాతర ఇది. సమ్మక్క సారక్క తర్వాత ప్రతి రాష్ట్రాల నుంచి దాదాపు ఒక 5-6 రాష్ట్రాల నుంచి ఇక్కడికి చాలామంది వస్తారు. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకు నీళ్లు లేక ఇక్కడ సవలతుల కొరకు అన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మేము ఇక్కడ నుండి చూస్తాం కాబట్టి. లింగమంతుల స్వామి దేవస్థానానికి నన్ను గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు సూర్యాపేట ఇన్ఛార్జి వారి ఆశీస్సులతోటి ఈరోజు నన్ను రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ పాలకవర్గ చైర్మన్గా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన యువ నాయకులు గౌరవనీయులు ఏఐసిసి సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారికి మరియు మన ప్రియతమ నాయకులు అన్న కొప్పుల వేనారెడ్డి గారు పబ్లిక్ క్లబ్ కార్యదర్శి, అట్లాగే పిసిసి డెలిగేట్ మెంబర్, వారికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి వచ్చినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అట్లాగే మా పాలకవర్గ సభ్యులు
నరేష్ పిల్లె గారు, మెంతపైన లింగస్వామి, కుర్ర సైదులు. ఒకటే, ఈరోజు నాకు మన పెద్ద ఆయన నాకు గురుతరమైన బాధ్యత ఉపచెప్పడం జరిగింది. ఇది చాలా ముళ్ళకంపతో కూడుకున్న సమస్య. ఎందుకంటే జాతర ఒక నెల మాత్రమే ఉన్నది. ఎందుకంటే నువ్వు చేయాలి, నువ్వు అనుభవస్తుడివి. నీకు గతంలో జిల్లా చైర్మన్గా, 2 సార్లు కౌన్సిలర్గా, ఒక అడ్వకేట్గా ఉన్నావు. నీకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నాకు పెద్దలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, నా కుప్పల వేణారెడ్డి గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, వీళ్ళందరూ నన్ను బోధ భాస్కర్ అన్న, వీళ్ళందరూ కూడా నన్ను ఈ పదవిని అప్పచెప్పడం జరిగింది. సరే, దీంట్లో ఏదో పోటీలు పడడం అదంతా అవన్నీ పక్క పెట్టండి. కానీ నాకు ఏంటంటే వాళ్ళు చాలా దూరదృష్టితో మాట్లాడి నన్ను ఈ బాధ్యతలో కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ నెల రోజులు మాతో పాటు మా పాలకవర్గ సభ్యులు కూడా కష్టపడితేనే కొంత డబ్బు ప్రభుత్వం ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా మనం ఫండ్స్ తీసుకొస్తేనే మనకి ఏమైనా డెవలప్ అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈవ గారిని నిన్న నేను ఏమైనా పైసలు ఉన్నాయంటే ₹1 లేదు, నేనే పెడుతున్నా అని చెప్పి అన్నాడు. అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉన్నాయంటే ₹1 లేదు అన్నారా, అకౌంట్లో పెడుతున్నా అన్నాడు. ఇక మనమే చేతించి పెడదాం నువ్వు నేను అని చెప్పి నేనన్నా. ఎందుకంటే చెప్పాలి గౌరవ సభ్యులందరికీ కూడా. చాలా ఆదాయం వస్తుంది. ఒకటే, మనకు పవిత్రత లింగమంతుల స్వామి ఈ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద జాతర. సమ్మక్క సారక అమ్మవారి తర్వాత పెద్దగట్టు జాతర అంటే మనకు తెలంగాణలో 2వ అతిపెద్ద జాతర. మనకు మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, అస్సాం నుంచి, ఒరిస్సా వాళ్ళ నుంచి కూడా ఇక్కడికి మన జాతరకు వస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. కాబట్టి పెద్ద జాతర దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వస్తారు. ఇట్లాంటి జాతరని మనం అభివృద్ధి చేసుకోలేక కొన్ని చాలా వెనుకబడి ఉన్నమాట వాస్తవం. కానీ కొంత మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వచ్చినాం, రోడ్లు వేసుకున్నాం. గౌరవనీయులు గతంలో రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారే చుట్టూ రోడ్డు వేయించిన ఆయన ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అని చెప్పి సందర్భంగా నేను యువ ద్వారా, అధికారుల ద్వారా తెలియజేసుకున్నాను. తర్వాత ఇక వచ్చిన కొంతమంది వాళ్ళు చేయలేదని అంటే వాళ్ళు కూడా చేసిరు. కానీ ఇంకా చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. కాబట్టి ఇది మన మీద చాలా గురుతరమైన బాధ్యత ఉన్నది. మీ అందరి సహకారం, ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి ఈ దేవాలయానికి అభివృద్ధికి. ఏంటంటే పౌర్ణమి నాడు ఇక్కడ విశిష్టత ఉంటుంది. ప్రతి పౌర్ణమి రోజు విశిష్టత అనేది ఇక్కడ ముఖ్యం. ప్రతి చెరువుగట్టు అమావాస్య ఎట్లనో ఇక్కడ పౌర్ణమి నాడు ఆ విధంగా భక్తులు వచ్చి పండుకుంటేందుకు వసతులు సరైన లేవు. ఎందుకంటే వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అక్కడ మూత్రశాలలు లేవు. నైట్ వచ్చి అక్కడ పండుకుంటేందుకు షెడ్స్ ఇట్లా లేవు. పైన ఏదైనా ఎవరైనా భక్తులు పైన పండుకుంటేందుకే ఇష్టపడతారు, కింద పండుకుంటేందుకు ఇష్టపడరు. కాబట్టి కొన్ని మార్పులు చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉన్నదని చెప్పి, అట్లాగే మా పెద్దల మీద ఉన్నది, మా నాయకుల మీద ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవ మంత్రి గారిని కూడా ఇప్పుడే సర్వోత్తమ్ బాబు మన వేనన్న మంత్రి గారిని కూడా తీసుకొద్దామని చెప్పి ఒక మాట చెప్పారు. అట్లాగే ఇక కొన్ని మీ మంత్రులు గారిని కూడా కలిసేది ఉంది. వాళ్ళందరూ కూడా పెద్దలు చెప్తారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా ప్రియతమ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు ఉన్నాయి. నేను ఎప్పుడు ఎల్లవేళలా వాళ్లకు సేవగా చేస్తుంటా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ చైర్మన్ పదవి వారికి ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చిన నేను పిలువగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు అందరు గట్టిగా ఓలింగా. ఈసారి జాతర కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగబోతుంది. గత 2 జాతరలు టీఆర్ఎస్లో జరిగినాయి. వాళ్ళకు పాలక విధానం చూసినాం, వాళ్ళ పద్ధతులు చూసినాం, వాళ్ళ డెవలప్మెంట్ చూసినాం, వాళ్ళందరినీ చూసినాం. ఎందుకంటే వీళ్ళందరి పేర్లు అనేసరికి నాకు టైం ఇస్తారు అని డైరెక్ట్ నేను సరిగ్గా వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ యాదవులు చాలా బలమైన నియోజకవర్గంలో బలమైన ధైర్యంగా ఉన్న వాళ్ళు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో యాదవులు. ఈ రాష్ట్రంలో సమ్మక్క సారక్క తర్వాత, నాగోబా జాతర తర్వాత ఈ దేశంలో అతిపెద్ద యాదవుల జాతర ఈ లింగమంతుల గుట్ట ఒకటే. కాబట్టి ఈ గుట్టకు 2 సంవత్సరాల సంధి
ఇంత పెద్ద జాతర జరిగితే ముఖ్యమంత్రి అన్న కనీసం వెంకరు చూసిపోతాడు అని ఆశపడ్డాం, బాధపడ్డాం, ఎదురు చూసినాం. కానీ ఏ ముఖ్యమంత్రి రాలేదు ఈ లింగమంతుల గుట్ట కాడికి. కోట్లల్లా 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ లింగమంతుల గుట్ట గురించి ఆలోచిస్తున్నారు. 4-5 రాష్ట్రాల నుంచి జనం వస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రికి ఎందుకు రాలేదు ఏం సంగతో ఆ గవర్నమెంట్లో వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం, వాళ్ళ మర్యాదకి వదిలేద్దాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అధికారంలో మనం ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద మంత్రులు ఇద్దరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వీళ్ళిద్దరికంటే పెద్ద నాయకుడు గరుడులు పెద్దలు అన్న దామోదర్ రెడ్డి గారు. ఎంతలా ముఖ్యమంత్రి అన్న చేయబట్టి తీసుకొచ్చి లింగమంత్రుల్ని దర్శనం చేసిన పెద్ద నాయకుడు, మాకు నమ్మకం ఉన్న నాయకుడు, మా నాయకుడు అన్న దామోదర్ రెడ్డి గారు. కాబట్టి ఈ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో, అన్న వేనారెడ్డి గారి నాయకత్వంలో, చైర్మన్ గారు యువ నాయకులు పోలవెన నరసయ్య యాదవ్ గారు చైర్మన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన పార్టీగా ఉన్న పార్టీ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా రాష్ట్ర మంత్రులు మన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా లింగమంతుల దర్శనానికి రావాలని వీరి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా లింగమంతుల గుట్టకు చుట్టూ కూడా ప్లేసులు పొలాలు అయిపోయినాయి. ఎక్కడ చూసినా ఇటు నీళ్లు, ఇటు చెరువు, ఇటు గుట్ట. 2500కు 2600కి పొలాలు తీసుకొని మన జాతర నడుచుకునే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా పక్కనే ఉన్న యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామికి 100 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చి కొనిచ్చారు. సంతోషం. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు ఉండాలి, మన రాష్ట్రంలో మన దేశంలో ఉంది. పక్కనే ఉర్లగండ లక్ష్మీ నరసింహస్వామి కూడా 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు దేవాదాయ శాఖ నుంచి వస్తుంది. సంతోషం. లక్ష్మీ నరసింహస్వామి పక్క నుంచి ఉండాలి. ఈ వేదిక ద్వారా వీరందరికీ మన పార్టీ తరఫున చెప్తున్నా, లింగమంతుల గుట్టకు 100 ఎకరాలు కొనాలి. ఒలింగనాన్ని గట్టిగా 100 ఎకరాలు కొనాలి. ఎన్ని ఎకరాలు? ఎంత? 100 ఎకరాలు కొని 100 కోట్లు కేటాయించి రాష్ట్రంలోని ఈ జాతరని ఆదర్శవంత జాతరగా తీసుకోవాల్సిన బాధ్యత, గురుతరమైన బాధ్యత వీళ్ళందరి మీద ఉన్నదని కోరుకుంటూ పిసిసి అధికార ప్రతినిధి నాగేశ్వరరావు గారు, నూతనంగా ఏర్పడ్డ లింగమంతుల స్వామి పాలకవర్గ చైర్మన్ పోలేపల్లి నరసయ్య గారు, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడిన నరేష్ పిల్లె గారు, సభ్యులు కుర్రా సైదుల్ గారు, మెంతపైన చిన్నమల్లయ్య గారు, మెంతపైన లింగస్వామి గారు, సైదమ్మ గారు, ఇంకా వీరపైన సైదుల్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీకి మన ప్రియతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు తనయుడు, యువ నాయకులు ఏఐసిసి సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి గారు, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు అంజద్ అలీ గారు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కేటి శ్రీనివాస్ గారు, కౌన్సిలర్స్ స్థానిక కౌన్సిలర్ లక్ష్మి గారు, మాజీ ఉప సర్పంచ్ మన తిరుమల్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్న కౌన్సిలర్స్ శబరి గారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఉడిచిపారేసి 10 సంవత్సరాలు. ఇప్పుడు సోదరుడు చెప్పి నేను ఏమి లేవు అంతా ఉడుచుకొని పోయారని. ఒక సంతోషమైన వార్త ఏంటంటే శ్మశాన వాటికలో కూడా గులాబీ రంగు వేసుకున్నారు. ఒక దేవుని గుళ్ళు మాత్రం వదిలిపెట్టారు. ఇది ఒక్కడే సంతోషించదగ్గ విషయం. శిలాపాలకాలు అన్నిటికీ పింక్ వేసుకున్నారు, ఇది మాత్రం వదిలిస్తారు. అదొక్కటే అదృష్టంగా సంతోషకరమైన వార్త అనుకుంటున్నాను నేనైతే. అదేవిధంగా గతంలో దామోదర్ రెడ్డి గారు 2009 నుంచి 2014 శాసనసభ్యులు ఉన్న సమయంలో ఈ లింగమంతుల స్వామి జాతర వచ్చిన సందర్భంలో దామోదర్ రెడ్డి గారే ఈ హాల్ నిర్మాణం చేపించిన సంగతి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.
అతిపెద్ద నిర్మాణం జరిగిందంటే అప్పుడు జరిగింది. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉండబడిన ఈ ప్రాంతంలో ఉమ్మడి రాష్ట్రంలో నిధులను ఆ రోజున పరిస్థితులను బట్టి తెచ్చారు. దాంతోపాటు గుట్ట చుట్టూ కూడా సీసీ రోడ్లు వేయించడం, ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అంటే రాజకీయాలు చెప్పేది కాదు కానీ బాధ కలుగుతుంది. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, తెస్తురు, కానీ నిరుపయోగంగా అవి ఆ పైసలు అయితే కోట్ల రూపాయలు నీళ్ళలో పోసినట్టే ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ ఏం అవపడలేదు, ఒకరికి ఒక ఆఫీస్ అవపడుతుంది. ఈ తప్ప మిగతా ఏ కూడా ఏం లేవు. అది కూడా ఆ తాత్కాలికంగా 15 రోజులు ఇప్పుడు సోదరుడు చెప్పిండు మన రాజేశ్వరరావు గారు ఈ 15 రోజులకే కమిటీలో పనిచేస్తుందని. కానీ మన చైర్మన్ సాబ్ చెప్పిండు ప్రతి పౌర్ణమి నాడు ఏదైతే చెరువు గట్లు ఎట్లా జరుగుతుందో అదేవిధంగా ఈ లింగన స్వామి సన్నిధిలో కూడా ప్రతి పౌర్ణమి నాడు కూడా ఆ కార్యక్రమాలు చేయాలి. దాని తగ్గట్టుగా బాత్రూమ్స్ నిర్మాణం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దాని తగ్గట్టుగా ఈ పాలక వర్గం ఈ దీని తర్వాత ఈ జాతర తర్వాత ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటే నిధులను బట్టి మన మాజీ మంత్రి వర్యులు మన పెద్దలు దామోదర్ రెడ్డి గారు దీన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తాడని వారి తరఫున నేను మీకు హామీ కూడా కాదు, ఖచ్చితంగా అది చేయాలి. ఈ ప్రాంతంకి లింగమంతుల స్వామి ఆశీస్సులు ఈ ప్రాంతం మీద ఉండాలన్నప్పుడు మనం కూడా అంతో ఎంతో సేవ చేసుకోవాలి భగవంతుని. మన అందరం కూడా కమిటీ సభ్యులు ఇప్పుడు ఈ నెలలకు అయిపోయాక బయటికి పోడు కాదు. దీని తగ్గట్టుగా వీళ్ళున్న ఈ పదవీ కాలంలో ఉన్న రోజులు దీని మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం నిధులే కాకుండా ఇతర పెద్దల ద్వారా కూడా దీనికి ఈ గుడికి చందాల రూపకంగా తీసుకొని దీన్ని అభివృద్ధి పనులు నడిపేయాలని చెప్పి పక్కా కన్స్ట్రక్షన్ చేసి పక్కాగా దీని నిర్మాణంలో చేపట్టాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే జాతర వచ్చినప్పుడే జాతర లెక్క ఉండొచ్చు. ఇది చెరువు గట్టు చేసినట్టుగా ఈ ప్రాంతంలో లింగమంతుల స్వామి దేవస్థానం మనందరం కూడా ఒక యాదవులే ఎంతో మంది అన్ని కులాలకు కూడా లింగమంతుల స్వామి శివయ్య మనందరం కూడా వీళ్ళు ఒక వాళ్ళు ఆఫ్టర్ దీని తర్వాత ఈ పండుగ తర్వాత మరి పెద్దలు ఈ కమిటీ సభ్యులంతా కూర్చొని పెద్దలను కూర్చోబెట్టి ఈ ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ గుడిని మళ్ళా జాతర వచ్చేసరికి ఎవరినూ అడుక్కోకుండా వాళ్ళు ఏమిస్తారా వీళ్ళు ఏమిస్తారా కాకుండా దీనికి ఒక కార్పస్ ఫండ్ లెక్క కొంత నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఈ పాలక వర్గం మీద ఉందని చెప్పి నా ఒక సలహా ఇస్తూ, దాని తగ్గట్టుగా నా వంతు కూడా నేను వారు ఏ పని చెప్పినా కూడా చేసా సిద్ధంగా ఉన్నా తెలియపరుస్తూ, దీని తర్వాత ఢిల్లీ పోవడం జరిగింది. రేపు ఎప్పుడు వస్తారో వచ్చినాక మన చైర్మన్ గారు దామోడి గారి ఆధ్వర్యంలో సర్వతోరెడ్డి గారు అందరం కలిసిపోయి చైర్మన్ గారి మన మంత్రి గారిని కలుస్తాం. ఈ సంబంధించిన పైన పండుగకి ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అదేవిధంగా దానికి తగ్గకుండానే మనం కూడా నిధులు తెచ్చుకునే ప్రయత్నం 100% చేస్తామని చెప్పి తెలియపరుస్తూ అన్న కోరుతా కొన్ని విషయాలు కిషోర్ సరస్వతి గారి నాయకత్వం. ఆల్రెడీ వేనన్న చాలా మందికి ఇంతకుముందు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నారు. నేను సభకు నమస్కారం అంటాను. వారు ఒక్కరిని మర్చిపోయినారు, పాత్రికేయ మిత్రులను మర్చిపోయినారు. వారికి కూడా పేరు నమస్కారాలు. ఈరోజు మంచి కమిటీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖ గారు దామోదర్ రెడ్డి గారు అడిగిన వెంటనే వారు ప్రపోజ్ చేసిన పేర్లను వెంటనే ఆమోదించి పంపించడం జరిగింది. అందుకే ఈరోజు మనము ఇంకా నెల రోజుల సమయం ఉన్నది. ఈరోజు 16వ తారీఖు, వచ్చే నెల 16 నుంచి 20వ తారీఖు వరకు మనకు జాతర ఉన్నది. 3-4 రోజులు జాతర ఉంటుంది. కానీ నెల రోజుల సమయం మాత్రమే ఉన్నది. అందుకోసమే కమిటీ సభ్యులు గట్టిగా 24 గంటలు పనిచేస్తే తప్ప ఈరోజు ఎక్కడేసిన గొంగలు అక్కడే విధంగా ఉన్నది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం మన మీద పెట్టిన బాధ్యతను సూర్యాపేటకు మంచి పేరు వచ్చే విధంగా నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పినారు, తిరుమల గారు చెప్పినారు, సౌడయ్య గారు చెప్పినారు, వేణన్న చెప్పినారు. ఈ యొక్క ప్రాముఖ్యత గురించి నేను చిన్నప్పటి నుంచి కూడా ఎన్నోసార్లు ఈ జాతరకు వచ్చినాను. మన తెలంగాణ రాష్ట్రంలో 2వ పెద్ద జాతరగా పేరు పొందిన ఈ జాతర దాదాపు 16వ శతాబ్దం నుంచి కూడా
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లింగమంతుల స్వామి అయితేంది సౌడమ్మ పేరు మీద జాతర జరుపుకుంటున్నాం. ఇందాక పూజారి గారు చెప్తున్నారు, నాకు 1 కోటి మంది దేవతలకు రాక్షసులు అధిపతి కావాలని అడిగితే అప్పుడు శివయ్య లింగమంతుల స్వామి అవతారంలో వచ్చి రాక్షస సంహారం చేసి ఆ రోజు ఆయన మీద చెమట నుంచి పడ్డ చెమట బుందులతోటి సౌడమ్మ గారు పుట్టినారని. సౌడమ్మని కొందరేమో శివయ్యకి చెల్లెలుగా, కొందరేమో శివయ్యకి బిడ్డగా అంటుంటారు. మనందరం చూస్తుంటాం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి వాళ్ళు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. శివయ్యకి మాత్రం బోనం సమర్పిస్తుంటారు, బేరీలతోటి ఆయన సన్మానం చేస్తుంటారు. సౌడమ్మకేమో బలి ఇస్తూ ఉంటారు. మనం అందరం ఇది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నాం. యాదవ సోదరులు చాలా మనసారా దీన్ని నమ్మి యాదవ సోదరులు ఇక్కడ ఈ రాష్ట్రం నుంచే కాదు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా ఈ జాతరకు వస్తూ ఉంటారు. ఇందాక చెప్పినారు రాజేశ్వరరావు గారు, 30 నుంచి 40 లక్షల మంది జాతరకు వస్తున్నారు. కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఉత్తర భారతదేశంలో ఇప్పుడు అక్కడ గంగ మీద ప్రయాగరాజ్లో ఈరోజు అక్కడ కుంభమేళ జరుగుతున్నది. మహాకుంభమేళకి కేంద్ర ప్రభుత్వ నిధులు 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు ఒక్క కుంభమేళ మీద. మన జాతరకి మనం 5 కోట్లు అడుగుతూనే అమ్మో 5 కోట్ల అని చెప్పి అడిగే పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఇందాక చౌడయ్య గారు చెప్పినట్టు తప్పకుండా కొట్లాడతాం. మన వాటా, మన నిధులు, ఎందుకంటే ఇంత పెద్ద జాతర చేయాలంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మంత్రివర్గాలందరినీ పోలవరం నర్సయ్య గారితో వారి కమిటీ సభ్యులతో కలిసి నేను కూడా హైదరాబాద్ లో ఇల్లు తిరిగి వారందరినీ ఆహ్వానించి వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వారు వచ్చినప్పుడు వారు ఈ జాతర యొక్క విశిష్టత తెలుసుకుంటారు. ఈ జనం ఇంతమంది వస్తున్నారనే ఆలోచన కూడా వారు చేస్తారు. ఇప్పటి వరకు కూడా ఎవరు చూసినా విఐపీలు చూస్తే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు పోతున్నారు తప్ప మన దగ్గరికి మాత్రం అంత ఆలోచన చేయట్లేదు. అందుకోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఒక కమిటీని తీసుకెళ్లి అందరినీ కలిసి అందరిని మెప్పించి ఒప్పించి ఆహ్వానించి తప్పకుండా తీసుకొస్తాను. అదేవిధంగా ఇందాక నర్సయ్య గారు అన్నట్టు ఈ యొక్క కమిటీ ఈ 4 రోజులు పనిచేయడం కాదు, దాని తర్వాత కూడా వారు ఏది అడిగితే ప్రణాళికబద్ధంగా ఏదైతే వాళ్ళకి అవసరాలు ఉన్నాయో అవసరానికి తగ్గట్టు కూడా తప్పకుండా ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు చేయించేసి పనులు చేపించే బాధ్యత తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఆలోచన లేకుండా ఓన్లీ శివుని మీద భక్తితోటి, లింగమంతుల స్వామి మీద భక్తితోటి, చౌడమ్మ మీద భక్తితోటి ఈ కమిటీ సభ్యులు మనసా వాచా పనిచేస్తారని పూర్తి విశ్వాసం నాకు నాన్నగారికి ఉన్నది కాబట్టి తప్పకుండా మా ఆలోచన విధంగా, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సమయం లేట్ అయినందువల్ల మరోసారి అందరికి కూడా తప్పకుండా జాతర ఏర్పాట్లలో ప్రతి మీటింగ్ లో కూడా మీకు ఏ సహాయ సహకారం కావాలన్నా చైర్మన్ గారు తప్పకుండా మేము అందుబాటులో ఉంటాం. కలెక్టర్ గారితో కూడా, ఎస్పీ గారితో కూడా మాట్లాడి, కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా కూడా మీకు ఏదైతే చిన్న చిన్న పనులు సెట్ బ్యాక్ చేయాలనో, కోఆర్డినేషన్ చేయాలనో ఆ విషయంలో కూడా పూర్తి సహకారం మాకు ఉంటుందని తెలియజేసుకుంటూ మరోసారి ఈ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లింగమంతుల స్వామి గారి జాతర అందరి సమక్షంలో బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ స్వామివారిని ఓలింగా 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 ఓలింగా